శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని సంచారంలో మార్పు అనేది 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ జరుగుతోంది. ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరం మే నెల 15వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గురువు సంచారంలో మార్పు 2025 మే 15వ తేదీన జరుగుతోంది. ఆ రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 4 గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి 2025 సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది. 2025 భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి 12 రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాటి శని సెకండ్ ఫేజు జన్మంలోనే అంటే మీనంలోనే శని ట్రాన్సిట్ మొదలైనప్పుడు ఏం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళవేళ్ల మధ్యలో ఒరుపులు, ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మార్చి 30 నుంచి మీనరాశి వాళ్ళకు స్టార్ట్ అవుతాయి. ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలంటే శనివారం పూట నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టాలి. శనివారం పూట 8 నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టాలి. అలా వీలైనప్పుడల్లా శనివారం చేసుకోండి. లేదా నెలకొకసారి శనివారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కట్ శనివారం రోజు శనివారం రోజు 8 నువ్వులుండలు ఎవరికైనా దానం ఇవ్వటం వీలు కాని పక్షంలో దానికి ఆల్టర్నేటివ్గా శనివారం ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుంది, జన్మంలో శనిచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి. మార్చి 30 నుంచి రాబోయే హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఈ రెమెడీ మార్చి 30 తర్వాత చేసుకోవాలి. అలాగే 2025 మే నెల 18వ తేదీ నుంచి రాహు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి రాహు 12th ట్రాన్సిట్ అనేది మే 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాహు ఏం చేస్తాడు అంటే ప్రధానంగా అబ్రాడ్ తీసుకెళ్తాడు. 12వ స్థానంలో రాహు మ్యాక్సిమం అబ్రాడ్ తీసుకెళ్తాడు, కానీ విపరీతమైన మనీ ఎక్స్పెండిచర్ ఇస్తాడు. ఊరికే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి 2025 మే 18 నుంచి 12లో రాహు వల్ల రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ దోషం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండాలి. ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఈ 2 పరిహారాలు చేసుకుంటుంటే వ్యయంలో రాహు ఇచ్చే దోషం తొలగిపోతుంది. దుర్గాదేవి ఆలయ దర్శనం కూడా ఆదివారం పూట చేసుకుంటూ ఉండాలి. దుర్గా ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. దానివల్ల వ్యయంలో 12లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే 2025 మే 18 నుంచి కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా మంచిది. 6th హౌస్లో కేతువు సంచారం ఏం చేస్తుందంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తుంది. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఏలినాటి శని హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు, కేతువు హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేస్తాడు, ఏది జరుగుతుంది? ఏలినాటి శని హెల్త్ ఇష్యూస్ ప్రత్యేకంగా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళవేళ్ల మధ్యలో ఒరుపులు, ఈ రిలేటెడ్ పెయిన్స్ మాత్రమే ఏలినాటి శని ఇస్తాడు. పెయిన్స్ కాకుండా మిగతా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ కూడా కేతువు క్లియర్ చేసేస్తాడు. ఎందుకంటే 6th హౌస్లో కేతువు హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేస్తాడు. శనిచ్చే హెల్త్ ఇష్యూస్ కాకుండా మిగతా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కేతువు క్లియర్ చేసేస్తాడు. మే 18 నుంచి హెల్త్ బాగుంటుంది. అలాగే కేతువు 6th హౌస్లో ఉన్నప్పుడు శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అప్పులుంటే అప్పులు కూడా కేతువు క్లియర్ అయ్యేలాగా చేస్తాడు. కేతు బలం మాత్రం మీనరాశికి మే 18 నుంచి ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి గురుబలం ఎలా ఉందంటే గురుబలం లేదు. మే 15 ముందు గురుబలం లేదు, గురువు ట్రాన్సిట్ మారిన మే 15 నుంచి కూడా గురుబలం లేదు. ఇయర్ మొత్తం గురుబలం లేదు. కాబట్టి గురుబలం లేదు, కెరీర్ వైజు
ఫైనాన్షియల్ వైజు, ఫ్యామిలీ వైజు గురుబలం లేనప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవి పోవాలంటే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. గురువారం సాయంకాలం పూట శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. గురువారం పూట దత్తాత్రేయుడి విగ్రహానికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి 2025 మొత్తం గురుబలాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి మేజర్గా మీనరాశి వాళ్ళకి 2025 మే 20 తర్వాత ఒక్క కేతువు ట్రాన్సిటే ఫేవరబుల్గా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే మే 18 తర్వాత 2025 మే 18 తర్వాత కేతువు ఫేవరబుల్గా ఉన్నాడు. శని, రాహువు, గురువు ఫేవరబుల్ లేరు. వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ పాటించుకుంటే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది. దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు. ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు. వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు. అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మరాశి తీసుకొని జన్మరాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మరాశికి రాహువు, కేతువు, గురువు, శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు. ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహచారం 60% ఫలితాలను ఇస్తుంది, గోచారం 40% ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది. అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి, మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అయితే 40% ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి, గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు. దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది. నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు 100% రిజల్ట్ అని చెప్పలేము. 50% మాత్రమే ప్రిడిక్షన్ ఉంటుంది. కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము, గోచారము అన్నీ చూడాలి. వ్యక్తిగత జాతకం బట్టి 60%, ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి 40% ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో, ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.